సెకండరీ సప్లై అనేది ఓపెన్ అయింది, సెకండరీ నుంచి సప్లై అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి ప్రైమరీ సప్లై, సెకండరీ సప్లై. సో దీనికోసం మనం ఈ ట్రాన్స్ఫార్మర్కి అయితే మనం మార్చుతున్నాము. సో ట్రాన్స్ఫార్మర్ ఎలా మార్చుతున్నాం అనేది, అలాగే దీంట్లో ట్రాన్స్ఫార్మర్ చిన్న మోడిఫికేషన్ ఉంది. మనకి మోల్డింగ్ ఈ స్క్రూస్ అనేది దానికి వేరే మోడల్ వస్తాయి. సో దానికి మళ్ళీ మనం పాత స్క్రూస్ని ఎలా ఫిక్స్ చేస్తున్నాం అనేది కంప్లీట్గా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీగార్డ్ స్టెబిలైజర్ వచ్చేసి ఎరేజర్ 4170. సో ఎరేజర్ 4170 మోడల్ 12 amps ఏసీ స్టెబిలైజర్. ఇది వచ్చేసి దీంట్లో ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉంది. మనం ట్రాన్స్ఫార్మర్ ఎలా రిప్లేస్ చేస్తామనేది కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో నా ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సో కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఇది వచ్చేసి మనం ఆల్రెడీ పీసీబీ టెస్ట్ చేసాము. సో పీసీబీ ఓకే ఉంది, కంప్లీట్గా ఇది ఆన్ అవ్వడం లేదు. సో స్టెబిలైజర్ అయితే ఆన్ అవ్వడం లేదు. సో మనం పీసీబీ ఆల్రెడీ చెక్ చేసాం, పీసీబీ వరకు ఓకే ఉంది. సో ట్రాన్స్ఫార్మర్ అనేది డిఫెక్ట్ ఉంది. సో ట్రాన్స్ఫార్మర్ సెకండరీ అనేది ఓపెన్ అయింది, సెకండరీ నుంచి సప్లై అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి ప్రైమరీ సప్లై, సెకండరీ సప్లై. సో దీనికోసం మనం ఈ ట్రాన్స్ఫార్మర్కి అయితే దీని ప్లేస్లో వేరే ట్రాన్స్ఫార్మర్ అయితే మనం మార్చుతున్నాము. సో ట్రాన్స్ఫార్మర్ ఎలా మార్చుతున్నాం అనేది, అలాగే దీంట్లో ట్రాన్స్ఫార్మర్ చిన్న మోడిఫికేషన్ ఉంది. మనకి మోల్డింగ్ ఈ స్క్రూస్ అనేది దానికి వేరే మోడల్ వస్తాయి. సో దానికి మళ్ళీ మనం పాత స్క్రూస్ని ఎలా ఫిక్స్ చేస్తున్నాం అనేది కంప్లీట్గా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్స్ వైరింగ్ అయితే తీసి పెట్టాము పీసీబీ నుండి. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అయితే మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ చేసిన తర్వాత మనం చూద్దాం. ఓపెన్ చేసేద్దాం. ఇది చాలా మనది బెస్ట్ మోడల్. ఇది 170 నుంచి 270 volts వరకు పనిచేస్తుంది. దీంట్లో వచ్చేసి మనకు టైం డిలే సిస్టమ్ ఉంటుంది. ITDS 3 minutes టైం డిలే వస్తుంది. సో మనం ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ చేసాము. సో చూసారు కదా, ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు వేరే ట్రాన్స్ఫార్మర్ కొత్త మనకు కంపెనీ నుంచి ఏదైతే మన ట్రాన్స్ఫార్మర్ అయితే రావడం జరిగింది. సో ఎరేజర్ 4170 ఇది పార్ట్ కోడ్. ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే మనం దీన్ని రిప్లేస్ చేస్తాము. సో రిప్లేస్ చేస్తే అంటే ఈ మోల్డింగ్ అనేది మనకు కొంచెం ఇది మోడల్ డిఫరెన్స్గా ఉంది. సో ఇది దీంట్లో సెట్ అవ్వదు కాబట్టి మనం దీన్ని బేస్ అయితే రిప్లేస్ చేయాలి. దీని బేస్ దీనికి ఫిట్ చేసి ఈ బేస్ దీనికి రిప్లేస్ చేయాలి. సో దానికోసం మనం ముందుగా సో ఈ బేస్ని మనం రిమూవ్ చేద్దాం. ఈ 4 screws ఓపెన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా కింద బాటమ్ బేస్ అయితే వచ్చేస్తుంది. సో బాటమ్ బేస్ ఇది. సో అట్లాగే ఈ టాప్ది కూడా మనం తీసేసుకున్న తర్వాత ఇది పైన టాప్ బాటమ్ బేసెస్. సో డిఫెక్టివ్ ట్రాన్స్ఫార్మర్ పక్కన పెట్టేద్దాం. కొత్త ట్రాన్స్ఫార్మర్కి ఈ కింద మనం బాటమ్స్ అయితే ఫిట్ చేద్దాం. ఓకే, సో దానికోసం మనము ఇది బాటమ్ ఓపెన్ చేసేద్దాం. స్క్రూ మిస్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా చేయాలి. మనకు ఈ నట్ బోల్ట్ మిస్ అయితే మళ్ళీ కష్టము. సో అందుకని చెప్పేసి మనం ఓపెన్ చేసినప్పుడే ఇట్లా నట్ బోల్ట్ పెట్టేయడం వల్ల మనకు మిస్ అవ్వకుండా ఉంటాయి. మనం ఈ బేస్ ఫిక్స్ చేద్దాం. ఈ డిఫెక్టివ్ పక్క పెట్టేసి మనం ఈ బేస్ దీనికి ఫిక్స్ చేసేద్దాం. అప్పుడు మనకు ఈజీగా ఫిట్ అయిపోతుంది. సో కవర్ ఫిక్స్ చేసేసి ఈ ఏదైతే మనం దీన్ని తీసేసిన స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ పొడుగు స్క్రూస్. సో ఈ స్క్రూస్ కొంచెం పొడుగ్గా వస్తాయి. ఈ స్క్రూ అనేది దీనికి మళ్ళీ ఫిక్స్ చేయాలి ప్రాపర్గా కింద బేస్. ఇలా ప్రాపర్గా ఫిక్స్ చేయాలి. ఏమాత్రం లూజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు సౌండ్ వస్తుంది. సౌండ్ రాకుండా ఉండాలంటే ప్రాపర్గా ఫిట్ చేయాలి. సో ఇది మనం ఫిట్ చేసేటప్పుడు కూడా ఇది అవుట్ సైడ్ ఉండాలి, ఇది లోపల ఇన్సైడ్ ఉండాలి. సో సో బాగా టైట్ చేయాలి.
ఇది ఎక్కడ ఏమవుతుందో మనకు సౌండ్ రన్నింగ్లో వైబ్రేషన్ వస్తుంది, సౌండ్ హమ్మింగ్ సౌండ్ వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఇది ప్రాపర్గా టైట్ చేయాలి. సో మనం బాటమ్ బేస్ అనేది పాత ట్రాన్స్ఫార్మర్ నుంచి కొత్త ట్రాన్స్ఫార్మర్కి అయితే మార్చడం జరిగింది. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ని మనం దీంట్లో ఫిక్స్ చేద్దాం. సో దీనికోసం మనం వీటిని జాగ్రత్తగా పక్కన పెట్టేద్దాం, లాస్ట్ ఫిక్స్ చేసి. సో మనం ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉందో దాన్ని తీసుకొని ఇక్కడ మనకు చూస్తే ఏంటంటే సెకండరీ మనకు ఒక సైడ్ వచ్చి రెండు ఒకే సైడ్ వచ్చినాయి. కాకపోతే సెకండరీ మనకు ఇది కేబుల్ అందకపోవచ్చు. అది ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అనేది మనం దీన్ని ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేసిన తర్వాత మనం వైరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఎలా ఫిక్స్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఇక సెకండరీ అయితే మనకు అందడం లేదు. సో సెకండరీకి మనం ఆల్టర్నేటివ్గా వేరేది యాడ్ చేయాలి. సో ఇక్కడ నుండి మన సెకండరీ అయితే తీసుకోవడానికి రావడం లేదు. మనం ట్రాన్స్ఫార్మర్ బేస్ అయితే మనం బాటమ్ ప్లేట్ అయితే మనం దీన్ని ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఇది కొత్త ట్రాన్స్ఫార్మర్కి పాత ఏదైతే మనకు బ్రాకెట్ వచ్చిందో ఈ బ్రాకెట్ని ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవడం అయితే జరిగింది. దీని ఇప్పుడు మనం ఒకసారి స్టెప్ లైన్లో ఫిట్ చేద్దాం. సో ఫిట్ చేయాలి ముందు మనం ఇక్కడ ఎర్తింగ్ ఉంది కదా, ఎర్త్ని మనం ఇక్కడ బాడీకి కనెక్ట్ చేయాలి. ఎర్త్ని ఫస్ట్ అది కనెక్ట్ చేసిన తర్వాత మనం ఫిక్స్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం మనం సో ఎర్త్ కనెక్ట్ చేసిన తర్వాత మనం ట్రాన్స్ఫార్మర్ని ఫిక్స్ చేయాలి. ట్రాన్స్ఫార్మర్ సెట్ చేసిన తర్వాత మనకు బ్యాక్ సైడ్ చూస్తే ఇలా 4 స్క్రూస్ వస్తాయి. ఫస్ట్ ఆపోజిట్ స్క్రూ ఫిట్ చేస్తే మనకు కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది ఇది. సో స్క్రూస్ పూర్తిగా ఒకేసారి టైట్ చేయకుండా 4 స్క్రూలు ఫిట్ చేసిన తర్వాత అప్పుడు మనం ప్రాపర్గా టైట్ చేస్తే కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. సో ఇప్పుడు 1 by 1 టైట్ చేసుకుంటూ వచ్చేద్దాం. సో ఇలా టైట్ చేయడం వల్ల ఎక్కడ హమ్మింగ్ సౌండ్ రాకుండా నీట్గా స్టెప్లైజర్ అయితే ఆన్ అవుతుంది. ఇలా ఫిట్ చేసిన తర్వాత ఇది ఎక్కడ లూజ్ లేకుండా కరెక్ట్గా ఫిట్ చేయాలి. సో మనం ఇప్పుడు దీనికి కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. సో ఇది సెకండరీ. సో ఇది వచ్చేసి మనకు ఇప్పుడు మనం వైరింగ్ కనెక్షన్ చేద్దాం. సో మనకు దీంట్లో 2 వస్తాయి, ఎల్లో ఒకటి, బ్లూ ఒకటి. సో ఎల్లో వచ్చేసి మనకు దీనికి నీట్గా పేస్ట్ అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఒకసారి, సో తర్వాత మనం లెడ్ ఫిక్స్ చేద్దాం. సో మీకు లెడ్ అంటే చెప్తున్నాను, ఇది మనం లెడ్ యాక్చువల్గా ఏంటంటే మనకు లెడ్ దీంట్లో సెట్ చేసాము బాబిన్లో. సో ఇది ఎలా సెట్ చేశాను అనేది నేను ఒక వీడియో చేశాను. వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ అయింది. సో వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐ కార్డ్లో ఇస్తాను. సో దీన్ని ఎలా చేయడం అనేది సింపుల్గా, అంటే లెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇలా నీట్గా యూజ్ చేసుకోవడానికి మనం ఒక చిన్న యూస్ఫుల్ టిప్ అయితే చేశాను. ఇది మీకు చాలా ఈజీగా వాడుకోవచ్చు. ఇది ఎలా చేశాను వీడియోలో ఇచ్చాను చూడండి. టెస్ట్ పాయింట్స్ ఇస్తారు. సో మనం టెస్ట్ పాయింట్ 1 వచ్చేసి ఎల్లో, టెస్ట్ పాయింట్ 2 వచ్చేసి మనకు బ్లూ. ఇక్కడ సప్లై చేసిన తర్వాత మనం సోల్వింగ్ చేయాల్సి వస్తుంది. ఇలా క్లియర్గా కరెక్ట్గా సోల్వింగ్ చేయాలి, ప్రాపర్గా సోల్వింగ్ అవ్వాలి. సో ప్రైమరీ అయిపోయింది. మనం నెక్స్ట్ వచ్చేసి సెకండరీ సప్లై చేయాలంటే మనకి వైర్లు ఇక్కడ వరకు అందవు. సో దీనికి మనము వైర్ ఎక్స్టెన్షన్ చేయాలి. సో ఎక్స్టెన్షన్ కోసం మనం దీన్ని ముందుగా ఎనామిల్, దీనిపైన ఉన్న మనకు ఎనామిల్ అయితే కాపర్ లీడ్ పైన ఎనామిల్ తీసేయాలి. సో ఎనామిల్ ఇలా
తీసిన తర్వాత సో మనం దీనికి కోసం ఎక్స్టెన్షన్ వైర్ అయితే తీసుకోవాలి. ఎంత మనకు అవసరం ఉందో అంత ఎక్స్టెన్షన్ వైర్ తీసుకొని సో దానికోసం మనం ఇట్లా స్లీవ్స్ అయితే తీసుకోవాలి. మన దగ్గర ఉన్న స్లీవ్స్ని హీట్ సింక్ ట్యూబ్ వచ్చేసి మనం దీనికి కరెక్ట్గా ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని సో ఎప్పుడైతే మనం హీట్ సింక్ ట్యూబ్ అనేది దీంట్లో ఫిక్స్ చేయాలి కరెక్ట్గా హీట్ సింక్ ట్యూబ్ వేసిన తర్వాత ఒకసారి దీన్ని యాక్చువల్గా మన హీట్ పంప్తో చేయాలి. హీట్ పంప్ మన దగ్గర పాడైపోయింది. సో అందుకని చెప్పేసి ఇలా మనం మ్యాచ్ బాక్స్తో ఇలా ఒకసారి హీట్ చేయడం వల్ల అది కరెక్ట్గా ప్రాపర్గా కేబుల్ని అయితే ఫిక్స్ చేస్తుంది. సో ఇలా హీట్ సింక్ ట్యూబ్ వేయడం వల్ల ఏమవుతుంటే షార్ట్ అనేది అవ్వదు, వైర్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు కేబుల్స్ని మనం సెక్తే దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సాల్వింగ్ చేస్తే మనకు సెకండరీ కూడా కనెక్ట్ డైరెక్ట్ ఇవ్వాలి. దీన్ని ఒకటి బయోమెట్రిక్ స్ట్రిప్ కనెక్ట్ చేసేద్దాం. ఇక్కడ ఇచ్చేద్దాం. తర్వాత ఈ రెండింటిని ఈ న్యూట్రల్ వైర్కి సో అలాగే బయోమెట్రిక్ ఇంకొక ఎండ్కి కనెక్ట్ చేస్తాం. న్యూట్రల్ నుంచి తీసుకుందాం. స్ట్రిప్ నుంచి న్యూట్రల్ త్రూ ఇచ్చేద్దాం. సో ఇంకొక ఎండ్ మనం ఇక్కడ పీసీబీ కామన్ న్యూట్రల్ కామన్కి ఎక్కడైతే మనం ఉందో ఇక్కడ ఇచ్చేద్దాం. సో న్యూట్రల్ కామన్కి ఇచ్చేద్దాం. సో కనెక్షన్ అయింది. ఒకసారి ఆన్ చేసుకున్న తర్వాత దీన్ని ఫైనల్గా దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఒకసారి మనం ఆన్ చేసి చూడాలంటే దీనికోసం మనం డిస్ప్లే పీసీబీ కనెక్టర్ ఫిక్స్ చేయాలి. దీన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకసారి సో చూద్దాం. ముందుగా మనం దీన్ని ఫస్ట్ పెట్టేద్దాం. సో మనకు స్టెప్లైజర్ ఆన్ అయింది. టైం